హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేపటి నుంచి దేశవ్యాప్తంగా కూడా వీటి ధరల పెంపు సామాన్యులకు షాక్. నిత్యావసర వస్తువుల ధరలైతే కనుక నెమ్మదిగా పెరిగిపోతూ వెళ్తున్నాయి. తాజాగా హెచ్సియు ప్రోడక్ట్లన్నీ ధరలు పెంచాలని నిర్ణయించుకున్న సమయంలో రేపటి నుంచి మరొక ఐటెం ధరలు కూడా పెరగబోతున్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. ప్రముఖ డైరీ దిగ్గజం అమూల్ పాల ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది నిత్యావసర వస్తువు, ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన వస్తువు. ఇది దేశవ్యాప్తంగా కూడా అన్ని రకాల పాలపై లీటర్కు ₹2 మేర ధర పెంచుతున్నట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు మే 14 అంటే రేపటి నుంచే అమల్లోకి అయితే రానున్నాయి. అమూల్ గోల్డ్ ఫుల్ క్రీమ్ అర లీటర్ ప్యాకెట్ ధర ₹35, లీటర్ ₹70కి చేరింది. అమూల్ తాజా టోన్డ్ మిల్క్ అర లీటర్ ధర ₹30, లీటర్ అయితే 58గా నిర్ణయించారు. ఇక అమూల్ ఆవు పాలు 500 ml ప్యాకెట్ ఇప్పుడు ₹31 అయితే వస్తుంది. అమూల్ గేదె పాలు అర లీటర్ ప్యాకెట్ ₹38 అయితే ధర పెంచారు. ఎక్కువగా ఆల్మోస్ట్ ఈ అమూల్ గేదె పాలు అర లీటర్ ప్యాకెట్లు ఎక్కువ వాడుతూ ఉంటారు. అది ఆల్మోస్ట్గా లీటర్ ఇప్పుడు ₹76 అయితే చేరింది. ధరల పెంపునకు కారణాలు ఇవే. ప్రధానంగా పశువుల మేత ధరలు గణనీయంగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అంటూ అమూల్ వెల్లడించింది. మేతతో పాటు ప్యాకేజింగ్ ఖర్చులు, రవాణా, ఇంధన వ్యయం కూడా పెరిగిపోవడంతో పాల ఉత్పత్తి చేసే రైతులు డైరీలపై భారం పడకుండా ఉండేందుకు ఈ స్వల్ప పెంపు చేపట్టినట్లు సంస్థ తెలిపింది. తాజా పెంపు వల్ల లీటర్పై దాదాపు 2.5% నుంచి 3.5% వరకు భారం పడనుంది. పాల ధరల పెంపుతో వినియోగదారులపై భారం పడినప్పటికీ రైతులకు ఇచ్చే కొనుగోలు ధరను కూడా అమూల్ పెంచింది. అంటే మనకి పెంచడమే కాకుండా రైతులకు ఇచ్చే ధరను కూడా పెంచడం జరిగింది అమూల్. కిలో కొవ్వుకి ఇచ్చే ధరను ₹30 పెంచినట్టు సంస్థ తెలిపింది. గత ఏడాది మే నాటి ధరలతో 2025 నాటి ధరలతో పోలిస్తే 3.7% ఎక్కువ కాగా అమూల్ చివరిసారిగా 2025 మే 1న ధరలు పెంచింది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్ళీ ఇదే నెలలో ధరల పెంపు జరగడం గమనార్హం. అమూల్ బాటలోని ఇతర ప్రైవేట్ సహకార డైరీ సంస్థలు కూడా ధరలను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు.